మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వినాయక నవరాత్రి ఉత్సవాలంటే భారతదేశం వ్యాప్తంగా జరుగుతుంటుంది కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ ప్రాంతానికి వస్తే ఖైరతాబాద్ వినాయకుడు ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కానీ ఈసారి ఖైరతాబాద్ వినాయకుడితో పాటు మరొక ప్రత్యేకత ఇక్కడ తెలంగాణలో సంతరించుకుంది. అదే వరంగల్లోని ఎల్లం బజార్లో ఉన్నటువంటి 40 అడుగుల మట్టి గణపతి. ఎప్పుడైనా భారీ గణపతులు చేస్తే మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేస్తూ ఉంటారు, ఐరన్ మిగిలిన అన్నిటి ఉపయోగించి కూడా చేస్తారు. కానీ 40 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. దీనికి ఎంతో నైపుణ్యత కావాలి, చాలా ఎక్స్పర్ట్ కావాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒకే ఒక వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి సంకల్పానికి తెరదీశారు. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా బయటి ప్రాంతాల వారసులు కూడా గుర్తించే విధంగా వరంగల్లోని ఎల్లం బజార్కు ఒక ప్రత్యేకత తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ. ఇక్కడ ఒక 40 అడుగుల మట్టి భారీ గణనాథుని విగ్రహం కనిపిస్తుంది. అక్కడ ఖైరతాబాద్లో ఎలాంటి పూజా కైంకర్యాలు, షోడశోపచార పూజలు, మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంటుందో ఇదే రకంగా వరంగల్ ఎల్లం బజార్లో కూడా అంతటి స్థాయి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే దానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి భక్తులే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఈ విగ్రహం చూడడానికి ట్రై సిటీస్ అంటే కాజీపేట, హనుమకొండ, వరంగల్ నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. తమ ప్రాంతంలో ఒక భారీ విగ్రహం ఉందన్నటువంటి ఒక సంతోషంతో ఇక్కడ వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ ఆనందానుభూతులు వ్యక్తం చేస్తూ కరుణా కటాక్ష వీక్షణాలు గణపతి పొంది ఒక ఆనందానుభూతికి లోనవుతున్నటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. చాలా మంది చుట్టుపక్కల అంటే ఒక గల్లీలో ఉంటుంది ఇది ఎల్లం బజార్ అంటే. ఆ గల్లీలో కూడా దాదాపు వెహికల్ సమస్య ఉంటుంది. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా కొంత మొత్తం అంగరక్షకులు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఈ ఎల్లం బజార్కు సంబంధించి ఈ రద్దీని తట్టుకునే విధంగా కొంత ప్రొటెక్షన్ ఎన్వైరన్మెంట్ కూడా ఇక్కడ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం ఈ ఆలయ నిర్వాహకులు అంటే ఈ గణపతి నిర్వాహకులు ఉన్నారు. మొత్తానికి ఆకుతోట సంజు, సంధ్య గారు దంపతులు ఒక కార్యక్రమానికి తెరదీశారు. మొదటిసారిగా వరంగల్ వేదిక అయినందుకు ఆ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎందుకు ఇంతటి ఆలోచన వచ్చింది? ఎందుకంటే ఇంతటి పెద్ద భారీ విగ్రహం నిర్వహించాలంటే మాటలు కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయము. వారే ఒక నిర్వహణ చేస్తున్నారు సంజు గారు అలాగే సంధ్య గారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాము. సార్ చెప్పండి, ఇప్పటివరకు అయితే ఇంత భారీ విగ్రహం వరంగల్లో ఎప్పుడూ జరగలేదు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది. మళ్ళీ అది సంకల్పిస్తే మళ్ళీ మీరే చేయాలా అన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాలనుకున్నారు? ఇంత ఖర్చుకు ఎందుకు మీరు ముందుకెళ్లారు? భద్రకాళి శరణమమ్మ. ముఖ్యంగా ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ 40 ఫీట్ల మట్టి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాము. దాదాపు 40 రోజుల నుంచి ఒరిస్సా నుంచి ఒక 8 మంది శిల్పీలను పిలిపించి ఇక్కడే 40 రోజుల నుంచి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ సంకల్పం ఏంటంటే మా పిల్లలు లాస్ట్ ఇయర్ ఒకరు 3 ఇయర్స్, ఒకరు 5 ఇయర్స్. లాస్ట్ ఇయర్ డాడీ ఒక విగ్రహం చాలా పెద్దది పెట్టాలి డాడీ, అది కూడా మట్టిది పెట్టాలి, అందరు ఇలా చూడాలి అనే ఒక సంకల్పం వాళ్ళు నాకు చెప్పారు. చూస్తుంది కామన్గా నేను 92లో పెట్టాను విగ్రహం. అందరూ విగ్రహం పెడతారు, ఆ సంకల్పం పిల్లలకి ఎందుకు వచ్చింది, మనకు ఎవరు వచ్చినా ఇలా చూడాలి డాడీ, అది కూడా మట్టిదే అని చెప్పి ఆ పిల్లలు చెప్పారు. వినాయకుడు వాళ్ళ రూపంలో వచ్చాడా ఏంది అనేది తెలియదు. వాళ్ళ సంకల్పంతో ఈరోజు ఈ విగ్రహాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు దీన్ని ఐరన్ కానీ, పిఓపి కానీ, పుట్టి కానీ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ రాగడి, ఉనక, గడ్డి, ఇసుక, ఎదురు బొంగుల సాయంతో ఇక్కడే మేము 40 రోజుల పాటు తయారు చేయించాము. అలాగే ఇక్కడ నిమజ్జనం కూడా ఇదే ప్రాంతంలో మేము చేస్తున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు వరంగల్లో ఉన్న ఈ ఎల్లమ్మ బజార్తో కొద్దిగా కంజెస్టెడ్ ఉంటుంది. ఈ విగ్రహాన్ని వేసేందుకు అంత పెద్ద చెరువులు కూడా వరంగల్లో లేవు. చెరువులు కూడా దాదాపు అన్ని కబ్జాలోకి వెళ్ళిపోయాయి. ఆ చెరువుల వాటర్ కూడా లేక ఇక్కడనే నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా వేద మంత్రాలతోటి స్వామివారికి పాలాభిషేకంతో పాలతోటే కరిగిచ్చే విధంగా ఇక్కడనే అభిషేకం, ఒక ఫౌంటైన్ కట్టి ఎటు డైవర్ట్ కాకుండా ఆ ఫౌంటైన్లోనే మట్టి గిట్లంతా వచ్చి ఉండేందుకు ఒక ఫౌంటైన్ కట్టి ఆ మట్టిని, కరిగిన మట్టిని మళ్ళీ నిమజ్జనం, చెరువులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా 9 రోజులు వేద పండితులతోటి, ఒక 10 మంది వేద పండితులతోని నిత్యం అన్ని మండపాలలో కనీసం
వినాయక చవితి అంటే ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది యూత్లో కానీ అది కానీ ఇక్కడ ఓన్లీ ప్రత్యేకత ఏంటి అంటే పూజలకు, ఆధ్యాత్మికంగా పూజలకు, ప్రసాదాలకు ఓన్లీ ఇదే వినాయక చవితి అంటే ఇదే ఇలానే ఉండాలి అనే ఒక సంకల్పంతో నిత్యం 10 మంది వేద పండితులతోటి ఉదయం హోమాలు, సాయంత్రం అభిషేకాలు, అలాగే నిత్యం కంటిన్యూషన్గా ప్రసాదాల వితరణ ఇదన్నీ ఏర్పాటు చేశాము. ఓకే. ఇప్పటివరకు అయితే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నంటే మామూలు కాదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ వినాయక చవితి అంటేనే ఒక మేనేజ్మెంట్ లాగా చందాలు పోగు చేసుకుంటూ అందరూ ఒక కమిటీలు, టీంలు అన్నీ ఫామ్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ ఈ వ్యవస్థ చూస్తుంటే మీరు ఒక్కరే ముందు నిలబడి చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది. మరి దీనికి వచ్చినటువంటి ఎక్స్‌పెండిచర్ ఎంతుంది? ఖర్చు ఎంతుంది? అసలు ఈ నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది ఒక్కరికి? ముఖ్యంగా ఇంత పెద్ద వినాయకుడు పెట్టడానికి కారణం ఒకటి పర్యావరణాన్ని కాపాడేందుకు. పర్యావరణాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి అన్ని చెరువులు కలుషితం, చేపలు కానీ అవి కానీ అంత పక్షులు కానీ ఆ పీసును కూసి అది అన్ని కెమికల్స్ తిని చనిపోతున్నాయి. అట్లా కాకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది ఒకటి సంకల్పం పెట్టుకున్నాము. అలాగే డబ్బుల విషయం వస్తే మా పిల్లల కోరిక మేరకు నేను చేశాను. అది భగవంతుడి దయతోటి అది ఇంత అయింది అనేది కాకుండా మేము నిర్వహించాము. భగవంతుడు ఫస్ట్ ప్రింట్ మీడియా వాళ్ళకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు ఈ సపోర్ట్ ఉండటం వల్ల ఇంత నేను విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా వాడ ప్రముఖులు, పెద్దలు, నా మిత్రులు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు చాలా సహకారం చేశారు, తోడ్పడ్డారు, మోటివేట్ చేశారు. నాకు ఇలా ఉండని, ఇలా చేయాలని నన్ను ఎన్నంటూ ఉండి నాకు ప్రోత్సహించారు. ఓకే. ఇప్పటివరకు ఈ నిర్వహణ ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకంటే భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి మీరు ఎట్లాంటి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు? దాదాపు మాకు పోలీస్ వాళ్ళు కూడా కొద్దిగా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే S4S అనే ఒక ప్రైవేట్ సంస్థ ఉంది. వాళ్ళ ద్వారా నుంచి ఒక 30 మంది బౌన్సర్స్ను, సెక్యూరిటీని వాళ్ళని కూడా ప్రైవేట్గా ఏర్పాటు చేశాము. వాళ్ళు బాగా మాకు సహకరిస్తున్నారు. కొద్దిగా కంజెస్ట్ ఉంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏందనగా కొద్దిగా దూరం ప్లేస్లో కొద్దిగా పార్కింగ్ చేసి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఈ విగ్రహం నిర్వహించారు కదా, ఇది ఈ ఒక్క సంవత్సరానికే పరిమితం అవుతుందా? రేపు రాబోయే సంవత్సరాలు, ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంది, ఒక్కసారి కాకుండా 2 సార్లు 3 సార్లు పెట్టాలని చెప్పి అంటున్నారు. ఇట్లా మీకు ఏమైనా అంటే రాబోయే రోజుల్లో కూడా భక్తులకు వరంగల్లో, ఎల్లం బజార్లో ఇట్లాంటి దర్శనాలు ముందు ముందు ఉంటాయా? స్వామివారి అనుగ్రహం ఉండి, మీడియా వారి అనుగ్రహం ఉండి, పోలీసు వారి అనుగ్రహం ఉంటే స్వామివారు నాకు శక్తి ఇచ్చేంత మటుకు నేను స్వామివారికి ఇదే విధంగా నేను చేస్తూనే ఉంటాను. వచ్చే సంవత్సరం అందరు సహకరిస్తే ఇప్పుడు 40 ఫీట్లు పెట్టాను కదా, వచ్చేసారి 45 ఫీట్లు పెడతా అని ఈ సంవత్సరం ఇప్పుడే చెప్తున్నాను. ఓకే. ఓకే మేడం, మీరు చెప్పండి. ఇప్పటివరకు ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయడం వల్ల, ఎందుకంటే మీరు కూడా ఒక సహధర్మచారిణిగా సంజు గారితో ఉండడము, ఇంత పెద్ద కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇంతటి పూజా కంకర్లు, ఎందుకంటే దాదాపు కలశాలు పెట్టి, పెద్ద పెద్ద కలశాలు పెట్టి ఒక ఆధ్యాత్మిక వాతావరణము, మంచి మంచి వేద పండితులతోటి పూజా కార్యక్రమాలు చేయించడం పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? ఇది మా పూర్వజన్మ సుకృతమనే అనుకుంటున్నామండి. మా పిల్లలు చెప్పినప్పుడు అసలు మాకు ఇది సాధ్యమా అనుకున్నాము. కానీ మట్టి వినాయకుడు ఇన్ని అడుగులు పెట్టాలి అనే ఆలోచన మా పిల్లలకి, మా వారికి వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులు కూడా అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. చాలా ఓపికగా వచ్చి దర్శించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఓకే. చిన్నపిల్లలు ఏదైనా అడిగితేనే ఇక్కడ బయటికి తీసుకెళ్ళమని, లేకపోతే అది కొని చాక్లెట్ కొని ఏమంటేనే కసురుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాయి. దాదాపు కొన్ని లక్షలతో, దాదాపు 40-50 లక్షల వర్త్ ఒక కోరిక. అసలు ఎందుకు పిల్లలు చెప్పడంలో మీకు ఎందుకు అంత తీవ్రతగా కనిపించినట్టు అనుకోవచ్చు? అంటే పిల్లలు అన్ని చోట్లకి వెళ్ళి చూసి వస్తారు కదండి. హన్మకొండ, వరంగల్లో చుట్టుపక్కల ఎక్కడ వినాయక మండపాలు ఉన్నా అక్కడికి వెళ్ళి చూసి వస్తారు. చూసి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారనమాట, మనం కూడా ఈసారి పెద్ద విగ్రహం పెట్టాలి నాన్న అని. వాళ్ళతోని ఆ దేవుడే పలికిచ్చిండని అనుకుంటున్నాం మేము. ఆ వినాయకుడే మా పిల్లల చేత పలికిచ్చాడేమో అనుకొని ఓకే. ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే పిల్లలు, దేవుడు ఇద్దరు అంటే దైవంతో సమానం అన్నది మీరు గుర్తించినట్టున్నారు. వారి మాటలనే దైవ వాక్కులుగా భావించి పిల్లల్లో కూడా దైవాన్ని చూసేటువంటి గొప్ప తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా భక్తులకు అందుబాటులో ఉంటున్నారు. ఎందుకంటే చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, ఇక్కడ ఉండి చుట్టుపక్కల పర్యవేక్షిస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. అసలు భక్తుల అభిప్రాయాలు కూడా ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే ఇంతటి వాతావరణం ఇప్పుడు వరంగల్లో అయితే కని విని ఎరగలేదు. మొదటిసారి ఒక అంకురార్పణ జరిగిందని అనుకో.
కావచ్చు. దానికి సంబంధించి ఇక్కడ డిన్నర్ మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఇట్లాంటి వాతావరణం కూడా వరంగల్, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ అని చెప్పి వరంగల్నే చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు కూడా హైదరాబాద్ తర్వాత వరంగల్కి వస్తుందంటే మళ్ళీ అందులో గణపతి స్వయంగా వరంగల్కి వచ్చింది అనుకోవచ్చు. ఇక నుండైనా సరే వరంగల్ అభివృద్ధి ముందు అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా ఉంది వాతావరణం? ఇంత పెద్ద విగ్రహం ఇక్కడ ఉండడం వల్ల భక్తులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా వరంగల్లో ఇంత పెద్ద విగ్రహం మా మిత్రుడు ఆకుతోట సంజు దంపతులు పెట్టినందుకు నేను ఒక వరంగల్ వాసిగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో నగరం వరంగల్. ఆ రెండో నగరం వరంగల్ను ఆధ్యాత్మిక జిల్లా వరంగల్ జిల్లా. అటు భద్రకాళి అమ్మవారి కానీ, 1000 స్తంభాలు గుడే కానీ, రామప్ప టెంపులే కానీ, కాకతీయులు 1000 సంవత్సరాలు పరిపాలించిన కాకతీయ గడ్డ ఈ వరంగల్ జిల్లాకు ఇంత ప్రతిష్టాత్మకంగా దైవ సంకల్పంతో 40 అడుగుల విగ్రహము వరంగల్లో పెట్టినందుకు నిజంగా మా బాడీ అంతా బూస్ బాంబ్స్ తోటి ఒక ఆధ్యాత్మికంగా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో అదృష్టం ఏంటంటే పక్క జిల్లాలతోటి వచ్చి దర్శించుకుంటూ పక్క రాష్ట్రాల వారు కూడా 40 అడుగుల విగ్రహానికి వచ్చి పూజించుకుంటారు. మరి ముఖ్యంగా ఆకుతోట సంజు గారి దంపతులు ఒకటే పర్యావరణాన్ని కాపాడే విధంగా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక మట్టి విగ్రహాన్ని పర్యావరణాన్ని హాని కాకుండా అలాగే పక్షులకు, బర్రెలకు ఎవి కూడా అవి తిని హానికరంగా చనిపోతున్నాయి. దీన్ని కూడా మనం సొసైటీకి, మరి ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దేశ ప్రజలందరికీ ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా మట్టి ద్వారా మనం చేయొచ్చు అనే ఒక ఛాలెంజ్గా, అంటే దైవ సంకల్పంతో చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఏ జనరేషన్ నాకు సెల్లు కావాలి, కారు కావాలి, బండి కావాలి, సినిమాకు తీసుకోవాలి, పార్కు తీసుకోవాలని ఈ జనరేషన్లలో ఆ పిల్లలకు దైవ సంకల్పం ఏ విధంగా వచ్చిందంటే విగ్రహాన్ని పెట్టాలి, దాంతోపాటు ఒక మట్టి విగ్రహాన్ని పెట్టాలి, అంతకన్నా పెద్దది పెట్టాలనే ఆలోచన ఆ పిల్లలకు ఆ దైవ సంకల్పం ద్వారానే వచ్చిందని నేను నమ్ముతున్నా. వాస్తవంగా నేను నా మిత్రుడు ఆకుతోట సంజు నిజంగా నా మిత్రుడు అన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయనతో పాటు చాలా మంది మిత్రులు కూడా ఇక్కడ ఉండి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇంత పెద్ద విగ్రహం చూడడం వల్ల? ఫస్ట్ సంజు గారికి కృతజ్ఞతలు తెలపాలి. మేము ఉంది ముందు బిల్డింగ్లో. సంజు గారు నాకు ఎన్ని ఏళ్ళకెళ్ళో ఫ్రెండ్స్, మేము వాకర్స్, స్కూల్ ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది. నేను ఏ మూల పోయినా ఎటు చూసినా మీ ఎల్లమ్మార్లో ఇంత పెద్ద గణేషుని నిమగ్నం విస్తరణ చేసిండ్రట. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చూసుడు కాదు, మాకు ఎంతోమంది పబ్లిక్ ఫోన్లు చేసి మాకు ఆల్రెడీ వాట్సాప్లలో, స్టేటస్లలో చూసిన కొద్దీ అందరు వచ్చి మమ్మల్ని ఫోన్ చేసి సంజు బాగా పెట్టాడు అంటే మస్తుంది. వరంగల్లో మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్, హైదరాబాద్ తర్వాత మళ్ళీ తెలంగాణలో హైదరాబాద్ను పక్కన పెడితే వరంగల్లో ముందుగా భారీ వినాయకుడిని ఏర్పాటు చేసిన ఆకుతోట సంజు గారికి వెరీ కృతజ్ఞతలు. మరి మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీ కాలనీలో ఉంటున్నారు, ఎందుకంటే మీ ప్రాంతం కూడా ఇప్పుడు అందరి నోట మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. వరంగల్ నగరంలో ప్రప్రథమంగా ఇంత పెద్ద భారీ వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వినాయకుడు. ఆ తర్వాత మనం ఇవాళ రేపు నేటి సామాజిక యుగంలో వరంగల్ హైదరాబాద్ తర్వాత డెవలప్ అయిన నగరం కానీ ఏదైనా ఉన్నదంటే వరంగలే. ఇప్పుడు ప్రభుత్వం కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైనా సంక్షేమ పథకాలు ఏదైనా కూడా డెవలప్ చేయాలంటే వరంగల్లే చేస్తున్నారు. కాబట్టి వరంగల్ కూడా మన ఆ సరసన ఆధ్యాత్మిక యొక్క వాతావరణంలో కూడా వరంగల్ అభివృద్ధి చెందిందనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. ఇప్పుడు 70 అడుగుల విగ్రహం ఖైరతాబాద్ వెళ్ళాలంటే అక్కడి వాళ్ళకే సాధ్యం కాదు. కానీ వరంగల్ వాళ్ళు ఇప్పుడు ఈ వర్షాకాలం అసలే ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో తెలియట్లేదు. ఈ సీజన్లో ఇంత పెద్ద వినాయకుడిని హైదరాబాద్ వెళ్ళి చూసుకోవాలంటే కూడా చాలా ఖర్చులతోటి మరియు దాంతో ప్రయాసాలకు ఓర్చి వెళ్ళాలి. కాబట్టి మన వరంగల్ నగరంలో ప్రముఖ వ్యాపారస్తుడు, బిల్డరు శ్రీ ఆకుతోట సంజీవ్ గారు దంపతులు ఇంత పెద్ద విగ్రహాన్ని వారి స్వతహాగా ముందుబడి ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి వాతావరణం చూస్తే ఏంటంటే మొత్తం ప్రాకృతిక జీవన విధానానికి అనుసంధానంగా ఎట్లా ఉండాలో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ చుట్టుపక్కల దాదాపు చెట్లు, ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. అరటి కొమ్మలు ఇక్కడ దాదాపు ఒక ప్రకృతిలో పులకించి, అంటే ప్రకృతిలోనే కొలువ
తీరినటువంటి వ్యవస్థ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వరంగల్లో ఇంత పెద్ద గణనాథుని ఏర్పాటు చేయడం పట్ల ఇక్కడ కాలనీ వాసులతో పాటు ఇక్కడ నిర్వాహకులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు అలాగే ఒక స్వచ్ఛంద సంస్థ 30 మంది బాడీ గార్డ్స్ని కూడా ఏర్పాటు చేసి బౌన్సర్లను ఏర్పాటు చేసి కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసినట్టయితే ఇది తరలించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పాలతోటి ఇక్కడే అభిషేకాలు చేసి ఇక్కడ ఒక ఫౌంటైన్ లాగా కట్టి ఇక్కడే నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. ఎందుకంటే నిర్వహణ ఒక ఎత్తు, నిమజ్జనం కూడా మరొక ఎత్తులా కనిపించే విధంగా ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ ఎల్ఎం బజార్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.